ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో జన్మంలో శుక్ర గురువుల యొక్క కలయిక. మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? రాస్యాధిపతి అయిన బుధుడు మరి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం, పార్ట్నర్షిప్ చేసిన వ్యాపారం బాగా కలిసి రావటం, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా మరింత లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బుధుడు బాగున్నాడు, బుధుడి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలే ఖచ్చితంగా ఉంటాయి. అంటే రాస్యాధిపతి అద్భుతంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలానే దశమాధిపతి, సప్తమాధిపతి గురువు మనకి జన్మంలో ఉన్నాడు. అలానే మిథున రాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉండటం వల్ల కొంత మేలు జరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యల్ని కొంత తట్టుకుని నిలబడగల శక్తి రావటం, అలానే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి అనుకూలంగా ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంటే ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం వృత్తిపరంగా ఉంటుంది. అలానే వృత్తిపరంగా ఇబ్బందులు కూడా ఉండవు. అంటే సూటిపోటి మాటలు కానీ, పై అధికారుల వల్ల కానీ, మిగతా వాళ్ళ వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. నరదృష్టి కూడా వీళ్ళకి తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనకి ఈ రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఇక్కడ జన్మంలో శుక్రుడు అంటే ఏమిటి? వ్యయాధిపతి, పంచమాధిపతి జన్మంలో ఉండటం వల్ల వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉండటం, దాని తర్వాత అమ్మాయి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, మంచి క్యారెక్టర్ గల అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించిన యువతీ యువకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లగ్జరీ కార్లు, స్త్రీ సౌఖ్యము, అలానే సుఖము, భోగము అనుభవించడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ప్రతి చోట కూడా శుభ కార్యక్రమం యొక్క నిర్వహణ వీళ్ళ వంతు వేసుకొని, వీళ్ళ భుజస్కంధం మీద వేసుకొని వీళ్ళు నడిపించే శక్తి అనేది వీళ్ళకి కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు. అంటే ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరొక గ్రహం కూడా బాగుందండోయ్. అలానే కేతు తృతీయ స్థానంలో ఉంటే మంచివాడు.
ఎందుకంటే కుజుడు, రాహు, కేతు, శని మూడో స్థానంలో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడంటాడు. కాబట్టి తృతీయంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానము, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో కేతువు కూడా మేలు చేస్తున్నాడు ఇక్కడ. దాని తర్వాత మనకి ముఖ్యంగా చతుర్థంలో కుజుడున్నాడు. అంటే చతుర్థంలో కుజుడు అంటే లాభాధిపతి, అలానే పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త ఉండండి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. దాని తర్వాత సంతానపరంగా ఎలాంటి అరమరికలు లేకుండా సంతానం వాళ్ళకి ఇష్టమైన చదువు కానీ, ఇష్టమైన క్రీడలు కానీ వాటిలో మీరు ప్రోత్సహించడం చాలా మంచిది. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతోటి మనం ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే గృహ నిర్మాణం అనేది కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పొలాలు కొనటంలో కానీ, ఫ్లాట్లు కొనటంలో కానీ, ఇలాంటి విషయాల్లో కెమికల్ కంపెనీలు ఆరంభం చేయటంలో కానీ, అలానే మెడికల్ డాక్టర్స్ సంబంధించిన వ్యక్తులకు కానీ వాళ్ళందరికీ కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, బిల్డర్కి కానీ వ్యాపారం అనేది బాగుంటుంది కానీ కొద్ది ఆలస్యం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకెళ్ళటం చాలా మంచిది. అలానే మిగతా గ్రహాల యొక్క మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే ఇక్కడ తృతీయాధిపతి రవి ద్వితీయంలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే కోప ఉద్రిక్తులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చిలికి గాలివాన కాకుండా చూసుకోండి. నేను ఎప్పుడైనా సరే ఒకటి జాగ్రత్తగా ఉండండి అని చెబితే మీకోసం మాత్రమే చెబుతాం. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయటం అంటే ఏంది? ఇది బాగలేకపోతే కాలం అనేది కాటేస్తూ ఉంటుంది. ఆ కాటుకు మనం ఎప్పుడూ గురి కాకూడదు. ఇది బాగలేదు, మనం మౌనంగా ఉండాలి, కొంత జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే బంధువులతోటి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువులతోటి కూడా సహనంగా ప్రవర్తన చేయండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మనం మితంగా మాట్లాడి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి సో వీళ్ళకి రాహు వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు మటుకు ఈ వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. నిజంగా గోచారీత్యా ఈ మిథున రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, 2వ స్థానంలో బుధుడు బాగున్నాడు, శని వక్రగతి పొందడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది, కేతువు బాగున్నాడు. అంటే ఈ గ్రహాలు మాత్రమే బాగున్నాయి, మిగతా గ్రహాలు అనేవి అనుకూలంగా లేవు. నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. 12 రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి.
అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది, ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి, చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడలేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విదే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఇలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.